హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవి అండి. ఈరోజు మనం క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాం. క్యాన్సర్సే అని ఎందుకంత పర్టికులర్గా చెప్తున్నానంటే నవడేస్లో బీపీ షుగరు అనేది ఎంత కామన్గా ఉందో క్యాన్సర్స్ కేసులు కూడా అంతే కామన్గా ఉన్నాయండి. తర్వాత ఈ క్యాన్సర్ వల్ల డెత్ రేషియో కూడా పెరిగిందండి. 2025 26 చూసుకుంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వల్లనే 67,000 డెత్లు అనేటివి జరిగినాయి మన ఇండియాలో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని అంటే మెయిన్గా జన్యుపరమైన లోపాల వల్ల వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్స్కి కానీ మన మదర్కి కానీ ఎవరికైనా ఉందంటే మనం కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మనం అఫెక్ట్ కాకపోతే మన పిల్లలు అఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. ఈ తర్వాత ఏజ్ వల్ల ఏజ్ కూడా 45+ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. తర్వాత ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవరైతే ఎక్కువ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ యూస్ చేస్తుంటారో వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండి. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఒబేసిటీ కానీ ఉన్న వాళ్ళకి కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండి. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎవ్రీ మంత్ మన బ్రెస్ట్ని మనం ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎప్పుడు ఎగ్జామినేషన్ చేసుకోవాలంటే ఒకరికి పీరియడ్ వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ వచ్చిందనుకో, ఈ రోజు నుంచి ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత 3 to 7 days. ఒకవేళ పీరియడ్స్ రాని ఉమెన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 50+ ఉన్న వాళ్ళకి అందరికీ డేట్లు రావు. అలాంటి వాళ్ళకి ఎట్లా చేసుకోవాలి అని అంటే క్యాలెండర్లో ఏదో ఒక డేట్ని ఫిక్స్ చేసుకొని ఆ డే మాత్రం మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అని చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకునేటప్పుడు ఏవైనా పెయిన్లెస్ గడ్డలు అంటే నొప్పి లేని గడ్డలు ఉన్నా కానీ, చర్మం ఏమైనా తేడా ఒకటి కలర్లో తేడా ఉన్నా కానీ, తర్వాత బ్రెస్ట్ సైజెస్లో తేడా ఉన్నా కానీ, ఇలా ఉన్నా కానీ, తర్వాత నిపిల్స్లో ఏమైనా డిశ్చార్జెస్ వచ్చినా కానీ, ఇవన్నీ ఏమైనా ఉన్నా కానీ ఐడెంటిఫై చేసి వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్లో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తారు. అక్కడ ఏమన్నా ఓకే ఫ్యాటీ గడ్డలు ఉంటే ఏం పర్లేదు. ఒకవేళ క్యాన్సర్ అయితే ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే క్యూర్ రేట్ ఎక్కువ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరికైనా నా ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.